రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు రెండు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ, రెండోది కవిత. కవిత గారితో ఎటువంటి ఇష్యూ లేదండి. కవిత గారు ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమె ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఆమెకు ఉంది జాగృతి అనేది. ఆమె సోషల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తీసుకొని ఫీల్డ్ లో ఉంటారు ఆమె. అంటే ఆమె కూడా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఫ్రేమ్ కే పరిమితమైన వ్యక్తి కాదు, అట్లని పార్టీ ఫ్రేమ్ నుంచి బయటికి పోయే వ్యక్తి కూడా కాదు. ఆమె మనస్తత్వం దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి ఇంకా 18 చూస్తున్నాము. కాబట్టి ఆమె పార్టీకి వ్యతిరేకం చేయదు, తండ్రి గారి మాటను పక్కన పెట్టదు. కానీ ఇండిపెండెంట్ గా తన స్టైల్లో తను వర్క్ చేస్తే వెళ్ళిపోతా ఉంటారు. అదొక ఇష్యూ కాదు. నేను అనుకునేది ఏంటంటే ఈ స్పెక్యులేషన్స్ అన్ని కూడా వస్తున్నా కూడా అది ఇష్యూ కాదు. మొన్ననే ప్రెస్ మీట్ లో కూడా ఆ విషయాన్ని క్లియర్ చేశారు. బీజేపీ మీకు ప్రెస్ మీట్ లో ఏం క్లియర్ చేసినట్టు అనిపించింది? నాకైతే మా పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని మా వాళ్ళు ఖండించాలని చెప్పిన తర్వాత క్లియర్ చేసినట్టు అనిపించలేదు ఇంకా మాకు. నేనైతే అనుకోవట్లేదు అట్లా. నాకు అంటే ఆ కుటుంబంతో ఉన్న చనువు గాని వాళ్ళ మనస్తత్వాల గురించి ఉన్న అవగాహన ఇదంతా చూసినప్పుడు ఏంటంటే సామాజిక తెలంగాణ రాలేదు అనడం పార్టీకి ప్లస్ అవుతుందా? 10 సంవత్సరాల పాటు అధికారుల నుండి సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది, రైతు బంధు లాంటి స్కీమ్స్ మనం భూమి లేని రైతులకి ఇవ్వలేకపోయాం, అది మైనస్ అనడం. అవి ప్రజలు ఇవాళ ఉన్న పరిస్థితిలో ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము చేయలేని అనుకుంటున్నారు. సామాజిక తెలంగాణ విషయాలు చాలా ఉన్నాయి కానీ అది చేయలేకపోయారు. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ప్రజలు సామాజిక తెలంగాణ అంటే బీసీఓ లేకపోతే ఎస్సీఓ బలైన వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు లేకపోతే కేటీఆర్ అవుతారు. సామాజిక తెలంగాణ అది బీఆర్ఎస్ తో సాధ్యమని ఎట్లా అనుకుంటారు? బీసీ అని చెప్తాం, బీసీగా చెప్తాం. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. కానీ సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాకు జీవనాధారం కావాలి, మా జీవన ప్రమాణాలు పెరగాలి, మా పిల్లలు మంచి చదువులు చదవాలి, మాకు మంచి హాస్పిటల్స్ కావాలనుకుంటున్నారు. ఒకవేళ సామాన్య ప్రజలే కనుక మాకు ముఖ్యమంత్రి మా బీసీలకు కావాలని అనుకోని ఉంటే ఆపడం ఎవరితరం కాదండి. ఆ డిమాండ్ ను అడ్డుకోవడం కానీ ఆపడం కానీ ఏ నాయకుల తరం కాదు. కానీ ప్రజల లోపల ఇవాళ ఆలోచనలు సాధారణ స్థాయిలో అయితే లేవు. అటువంటి డిమాండ్ తో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే ఆ బీసీ చైతన్యం ఉన్న వాళ్ళు, బీసీ రాజ్యాధికారం కావాలనుకునే వాళ్ళు. ఇది పరిమిత సంఖ్యలో ఉన్నారు. తప్పకుండా జయశంకర్ గారు బ్రతుకుంటే తెలంగాణ కోసం పర్ఫెక్ట్ గా అడ్వైజ్ చేసేవాళ్ళు, బీసీల అభివృద్ధి కోసం ఆయన మేధస్సును అంతా రంగరించి చెప్పేవాళ్ళు. ఆయన దీనిలో ఒక నష్టమైందని అనుకుంటున్నా. కానీ కేసీఆర్ గారి ఆలోచనలు కూడా నాకు తెలుసు. తప్పకుండా బీసీల విషయంలో కొంత చేశారు, ఆయన ఏం చేయలేదన్న తప్పు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక 5 ఏళ్లు ఆయన సామాజిక తెలంగాణ అనే అంశాన్ని ఒక అర్థవంతమైన పద్ధతిలో అమలు చేసి అందరినీ మీ వాయిస్ కట్ అవుతుంది, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్రకాష్ గారు. దేశపతి గారు, ఎట్లా కవిత ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేస్తారు కేసీఆర్? అంటే నాకు ఇంతకుముందు అంటే మీరు చెప్పిన కామెంట్స్ తను ఏ అర్థంలో చేసింది, ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతున్నది అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం అయితే నాకు లేదు. నేను ఈ మధ్యకాలంలో తనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, కలవటం కుదరలేదు. పార్టీకి సంబంధించిన దాశరథి సాంగ్ రిలీజ్ చేశారు మీరే, ఏమంటారు? దాశరథికి సంబంధించి సాంగ్ రిలీజ్ చేశారు మీరు. ఆ రోజు ఆ సభలో కలుసుకున్నాం, అంతవరకే ఉంది. కానీ ఇటువంటి విషయాలు మా మధ్య చర్చకు రాలేదు. తను ఏ అర్థంలో అంటున్నారు ఏమిటి అనేది నాకైతే స్పష్టత లేదు. చాలా వరకు నేను ప్రకాష్ గారు చెప్పిన దాంతో స్థూలంగా అంగీకరిస్తున్నాను. తర్వాత ఏంటంటే వేళ పార్టీకి సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చూస్తారు. తర్వాత కుటుంబానికి సంబంధించిన ఏమన్నా చిన్న చిన్న అసంతృప్తులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే అది కేసీఆర్ గారు చూస్తారు. ఇది నేను అనుకోవటం పెద్ద అంత ఇబ్బంది పెట్టే సమస్యగా మారుతుందని నేను అనుకోవడం లేదు. కేసీఆర్ గారు అధికారం చేపట్టిన హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకటి ఉంది. తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది,
అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, దాని గమనం ఎలా ఉండాలన్న ఒక స్పష్టత లేదు. ఆ దశలో ఆయన ముందు చరిత్ర మన ముందు కొన్ని సవాళ్లను పెడుతుంది భరత్ గారు. ముందు వాటిని అడ్రస్ చేయాల్సి వస్తుంది. వాటిని ఆయన సమర్థవంతంగా అడ్రస్ చేశాడు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత కొంత స్టేల్మేట్ వస్తే కూడా రావచ్చు. ఇవాళ మళ్ళీ కొత్త శక్తులు వచ్చి కొత్త వాదనలు, కొత్త ఆకాంక్షలు, కొత్త డిమాండ్లు ముందుకు వస్తున్న దశలో పార్టీ ఆ మేరకు అప్డేట్ అవుతుంది తప్పకుండా. వాటినే ముందేసుకుంటుంది. తీరిపోయిన సమస్యలే మళ్ళీ ముందడేసుకోరు కదా. ప్రజలు కొత్త సమస్యలు ఏవైతే కొత్త పరిష్కారాలు కోరుకుంటున్నారో వాటి వెంట ప్రయాణించవలసి వస్తుంది. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు మాదిగ దండోరా వచ్చేంత వరకు మాదిగలకు ఒక వివక్ష జరుగుతుంది అని మనకు తెలియదు. అందరం డెమోక్రాట్స్మే, అందరికీ ఆ స్పిరిట్ ఉంది. అయినప్పటికీ గుర్తింపులో లోపం ఉంది. ఆ గుర్తింపు, ఆ ఎరుక సమాజానికి కలగడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ అటువంటి ప్రాసెస్ సామాజిక తెలంగాణ దిశగా కూడా అవసరం అవుతుంది. ఆ శక్తులు ఆ మేరకు ముందుకు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా దానికి అనుగుణంగానే స్పందిస్తుంది. మరొక రకంగా స్పందించడానికి అవకాశం ఉండదు. అలా లేకుంటే మనుగడలో ఉండవు పార్టీలు. డెఫినెట్ గా అలా స్పందిస్తుంది. కనుక కవిత గారు ఆ అర్థంలో అని ఉంటారు తప్ప పార్టీకి ఆ కోణం లేదనో, ఆ స్పృహ లేదనో, ఆ ఇంట్రెస్ట్ లేదనో కాదు కదా. అంటే 10 సంవత్సరాలు పాలించింది బీఆర్ఎస్ కదా, తండ్రి ముఖ్యమంత్రి కదా. పాలించిన తర్వాత కూడా కొన్ని విషయాలు అపరిష్కృతంగా ఉన్నాయని అని ఉండవచ్చు. డెఫినెట్ గా పార్టీ వాటి గురించి ప్రయత్నించాల్సి వస్తుంది. అదే సమయంలో పార్టీ ఏ దశలో వచ్చింది, ఏ చారిత్రక దశలో వచ్చింది, ఏ ఆకాంక్షలు ప్రధానమైనవి, ఆయన ఎక్కువ నీళ్ల మీద కాన్సన్ట్రేట్ చేయవలసి వచ్చింది. ఇవాళ ఇన్ని ప్రాజెక్టు పూర్తయ్యాయంటే అక్కడ పాలమూరు ఎత్తిపోతల, ఇక్కడ కాళేశ్వరము, అక్కడ సీతారామ, అనేక మధ్యతరహా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ఆధునీకరణ, శ్రీరామ్ సాగర్ ఆధునీకరణ, ఎన్ని జరిగాయి సార్. దానికి ఎన్ని వ్యవస్థల్ని సింక్రనైజ్ చేయాలి, ఎంత సూపర్వైజ్ చేయాలి, ఎంత రివ్యూ చేయాలి, నిరంతరం చాలా ఉంటుంది కదా. మనం చాలా ఈజీగా అనుకుంటాం 10 ఏళ్ల కాలం కూడా తక్కువే.